కుట్రపూరితంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసింది అని అంటూ రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తనతో పాటు కలిసి ఉన్న మరో పవన్ కళ్యాణ్ అనే మరో నాయకుడు ఉద్దేశపూర్వకంగా మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మనమే దెబ్బతీస్తున్నాము అని చెప్పి ఏమాత్రము కూడా కనీసము దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించడం మొదలుపెట్టారు. వీళ్ళు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవము అని ఏకంగా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ రెండు కూడా కేంద్రానికి సంబంధించిన ల్యాబులు. కేంద్రానికి సంబంధించిన ఈ ల్యాబులు వీళ్ళ హయాంలో వీళ్ళు ఇచ్చిన టెస్ట్ శాంపుల్, అవి శాంపులింగ్ టెస్ట్ శాంపుల్ కూడా అనలైజ్ చేసి వాళ్ళు సిబిఐ ఆధ్వర్యంలో అనలైజ్ చేసి ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వులు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ, ఇటువంటివి ఇంకొకటి కానీ ఇటువంటివి అవి ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇస్తే ఆ సర్టిఫికెట్లు సాక్షాత్తు సిబిఐ వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్లో ఈ ఎన్డీడీబీ సర్టిఫికెట్, ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజర్ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, తప్పు ఒకవేళ చేసుంటే ఆ సిబిఐ ఛార్జ్ షీట్లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు, కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చలేదు? ఒకవేళ తప్పు చేసినట్టు ఒక ఆధారాలు ఉంటే, తప్పు నిజమే అయితే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది, ఎటువంటి తప్పు జరగలేదు అని వీళ్ళ పేర్లు కూడా ఛార్జ్ షీట్లో పెట్టకుండా, వీళ్ళని అరెస్ట్ చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది. ఎన్డీడీబీ ల్యాబు, ఎన్డీఆర్ఐ ల్యాబు, ఈ ల్యాబులు కూడా క్లీన్ చిట్లు ఇస్తా ఉన్నాయి. మరి ఇన్ని క్లీన్ చిట్లు ఇస్తా ఉన్న సందర్భాలలో అసలు ఈ సిబిఐ అనేది ఎందుకు వచ్చింది? వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న ఆరోపణలు తప్పు, వీటి మీద విచారణ చేయండి అని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి కేసు వేస్తే సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ మేరకు సిబిఐ చేత విచారణకు పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు విచారణ చేసి వీళ్ళెవరూ తప్పు చేయలేదు అని చెప్పి నిర్ధారించి ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబుల సర్టిఫికెట్లు కూడా పొందుపరిచి క్లీన్ చిట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నారా లోకేష్ అనే వ్యక్తి, ఇంకా ఇటువంటి అన్యాయస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చేసిన తప్పుకు చంపలేసుకొని ప్రజలకు, వెంకటేశ్వర స్వామికి చేసిన తప్పులకు లెంపలేసుకొని క్షమాపణ కోరాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఇదే పవన్ కళ్యాణ్ అనే ఇంకొక వ్యక్తి, వీళ్ళంతా కూడా కూడబలుపుకొని మళ్ళీ అదే అబద్ధాలను నిజమనిపించే విధంగా చెప్పాలని చెప్పి గోబల్స్ ప్రచారం చేయాలి అనే దుర్బుద్ధితో, దురాలోచనతో వక్రీకరిస్తూ
ఏకంగా ఫ్లెక్సీలు పెడతారు. పొలిటికల్గా కానీ దాని ఒక మైలేజ్ వస్తుందేమో, దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్, అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోలేం. పదే పదే చెప్పాం, కరెక్షన్ చేశాం తప్ప. అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తతోనే మాట్లాడతాం, చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఎన్డీఏ సమావేశంలో మా అందరిని ఉద్దేశించి మేమందరం కూర్చొని మాట్లాడే సమయంలో NDDM నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చదివి వినిపించారు. 3 రిపోర్ట్స్లో ఒక దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్, నెయ్యి లేదు ఇందులో, అంటే ఏ స్థాయికి వీళ్ళు చేశారని చెప్తూ దాంట్లో ఒక రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉందనేది, ఇంకో దాంట్లో బీఫ్ టాలో ఉందనేది, ఇంకో దాంట్లో లాడ్ పంది కొవ్వు ఉందనేది, ఇంకో దాంట్లో గొడ్డు కొవ్వు ఉందనేది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఒక రిపోర్ట్, అది సాలిడ్ రిపోర్ట్. ఇది మాట్లాడేటప్పుడు మేము ఆలోచించుకొని మాట్లాడి, నేను కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు పర్యవసానాలన్నీ ఆలోచించి, కానీ నేను కూడా అనుకుని ఇది చెప్పాలా లేదా. ముఖ్యమంత్రి గారు చెప్పారు దీన్ని ఎంత తీసుకెళ్ళాలి, ఎందుకంటే మా భయం ఏంటంటే సెన్సిటివ్ అయ్యి మనం చేసేసామా. భగవంతుడితోటి మీకు గతంలో చెప్పినట్టుగా రామచంద్రమూర్తిగా విగ్రహం తల నరికేస్తే రామతీర్థంలో, దాన్ని చేయడం మళ్ళీ ఇప్పుడు చేసి దీని మీద మనం తప్పుగా అనుకుంటారా, లేదంటే దీన్ని కూర్చోబెట్టి రాజకీయ పరంగా లబ్ధి పొందుతారు, ఇలా ఆలోచిస్తారని చెప్పి 1-2 రోజులు ఆలోచించినా కానీ చెప్పకపోతే ఏం జరుగుతుంది. రేపొద్దున మీ అందరికీ తెలిసి కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు, అదొక ప్రశ్న ఉంటుంది. అందుకని దాన్ని మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఫామ్ అయ్యాం, 5 years మేమే ప్రభుత్వంలో ఉంటాం. ఇది లాస్ట్ 6 నెలల్లో ఏదైనా ఉందంటే ఒక మేము ఇలాంటి ఏదైనా చేసాం ఒక అర్థం ఉంటుంది. వచ్చిన 2 నెలలు మాకు ఏం అవసరం ఉంది, 5 years ఈ ప్రభుత్వమే ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్నారు. ఇది తీసుకెళ్ళకపోతే తప్పు అవుద్ది. ఎందుకంటే మా బేసిక్గా అందరం ప్రతి మతాన్ని గౌరవించే సంస్కృతి ఇది. ఈ దేశంలో హైందవ సంస్కృతి లేకపోతే మిగతా సంస్కృతులు లేవు. అలాంటి హైందవ సంస్కృతి మీద ఇంత అపవిత్రం జరిగినప్పుడు, వీళ్ళు రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఇది చెప్పాలా లేదా అని కూర్చొని చాలా తర్జనలు పడి, నాకు పర్సనల్గా గిల్ట్ ఉండి, అరే మనం ఇంత కళ్ళ ముందు ఇంత రిపోర్ట్ మాట్లాడకపోవటం అని చెప్పి చేసిన తర్వాత దాని తద్వారా మీ అంశాలు తెలుసు. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కొంతమంది మీరు ఇట్లా అన్నారు, లారీకి లబ్ధన్నారు. మాకేం పోతే 5 సంవత్సరాలు మేమే ఉంటాం, మాకు ఆ భయాలు లేవు. కానీ దీన్ని కరెక్ట్ చేయకపోతే ఎందుకు మాకు ఉంది అంటే దీనికి నేపథ్యం అసలు వీళ్ళని మీరు ఎగ్జామిన్ చేయాలి. ఈ సమావేశం ద్వారా ప్రజలందరూ కూడా మేము ఏం ఎగ్జామిన్ చేస్తున్నామంటే వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు, వారసత్వం ఏంటి వీళ్ళకి. వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. వీళ్ళు ఏడుకొండల స్వామి మీద పగ ఉంది. అది ఈరోజు పగ కాదు, ఏం పగో నాకు అర్థం కాదు. అది 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. భగవంతుడి మీద పగ ఏంటి ఎవరికైనా? వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు, ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు, కానీ విచిత్రంగా వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. మేము ఆ కోణం నుంచి నాకు అనిపించింది దీన్ని కరెక్ట్ చేయాలి, ఇది చెప్పాలి. ఇది నేను ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. ఎందుకంటే వీల్ ఫేస్ ద కాన్సిక్వెన్స్ మాకు తెలుసు. ఉదాహరణకి మీకు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఈ దేశం ఎంత తల్లడిల్లిపోయింది, ఎంత కదిలింది, ఎన్ని గొడవలు జరిగినాయి. ఇలాంటి దీనికి కూడా వీళ్ళు పంపించిన దాదాపు 1,00,000 లడ్డూలు ఇవన్నీ కూర్చోబెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామంటే ఒకటి అసలు ఏం జరిగింది అన్నీ మొన్న వీళ్ళు చెప్పిన రిపోర్ట్లోనే దాంట్లో యానిమల్ కొవ్వు లేదంటున్నారు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్గ్యుమెంట్ సేక్ కలిపి ఇన్ని కోట్ల లడ్డూలు చేసిన తర్వాత దాంట్లో 1,00,000 లడ్డూలు అక్కడ కూడా పంపించారు, అయోధ్య కూడా పంపించారు. వీటి నేపథ్యం మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ నెయ్యిలో ఎక్కడా కూడా 59,70,000 ఇక్కడ లడ్లు దీనికి సంబంధించింది వీళ్ళు అనుకున్న సోకాళ్ళు నెయ్యి సప్లై చేసి దాంట్లో ఆన్ రికార్డ్ 58 లక్షల పామ్ ఆయిల్ దానికి సంబంధించిన ప్లాంట్ బేస్డ్ అన్నీ దొరికినాయి. అవి కాకుండా 1,70,000 నుంచి దాదాపు 2 లక్షల వరకు కెమికల్స్ దొరికినాయి. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.